మహావిద్వాచకాలు అలాగే చిన్నపిల్లల చేత గానార్చన అన్నీ జరుగుతున్నాయి. రుద్రాక్ష ప్రసాదిస్తారు, తీసుకోండి, బయటికి రండి. అలాగే ఏకమించదు ద్రవ్యాలు ఉద్భవకాలంలో పంపించబడినటువంటి ఆ యొక్క కలశ జనాలని స్ఫటికలింగాల మీద మనం చేయడం ద్వారా మనము సంపూర్ణంగా రుద్రానుగ్రహాన్ని శివరాత్రి పొందుతాము. అవకాశం ఉన్నటువంటి వారు రుద్రాభిషేక కార్యక్రమంలో ఇంకోత్సవ కార్యక్రమంలో పాల్గొనండి. కళ్యాణోత్సవాన్ని కట్టుకోండి. ఈ దేవాలయంలో నిరంతరము అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు ఎవరు వచ్చిన ఆ సమయానికి ఎంతమంది అంతమందికి చక్కగా భోజనాన్ని ఏర్పాటు చేస్తారు, భోజనం పెడతారు. ఆ పేరు మీద పరమాత్ముడికి మహానైవేద్యాన్ని కూడా చేస్తారు. అలాగే ఒక అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. మార్చి 29వ తారీఖు ఆశ్లేషాల క్షేత్రము ఆదివారము ఏకాదశి. ఆ రోజున మన యొక్క శుభంకరి గోశాలలో నాద ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట మహోత్సవం, సర్ప విగ్రహాలు అలాగే సర్ప యంత్రముతో కూడుకున్నటువంటి ప్రతిష్ట సహస్రాలతో చేసుకోవచ్చు. ఆ యొక్క సర్ప ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ధన్యవాదండి. స్వస్తి శ్రద్ధ మేధ యశః ప్రజ్ఞా విద్యా బుద్ధి శ్రియం బలం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఇది. Yeah.